నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. మహాశివరాత్రి సందర్భంగా వివిధ శైవ క్షేత్రాలకు నంద్యాల జిల్లా నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు. కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు. రాయలసీమకు ఉరితాడే. నంద్యాల హజరత్ తిక్క స్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం. నంద్యాల శివాలయంలో రక్త పింఛరీ కలకలం. నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా వెంకటదాస్ బాధ్యతలు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాల సమర్పణ. నంద్యాల పట్టణంలో స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని ఇది నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ షాప్ అసోసియేషన్ సభ్యులు. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు నిధులను విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సిఐటియు. శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజు భృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ శైవ క్షేత్రాలకు నంద్యాల జిల్లా నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఆర్టీసీ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీశైలంకి 180 బస్సులు ఏర్పరచడం జరిగిందని 15 నిమిషాలకు బస్సు వెళ్తున్నాయని భక్తులు ఈ అవకాశాన్ని నియమించుకోవాలని, అదేవిధంగా ఘట్ రోడ్ లో బస్సులకు ఏమైనా అంతరాయం కలిగితే సపోర్టుగా ప్రత్యేక బస్సులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని, 90 బస్సులు ఇతర జిల్లాల నుంచి అనగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప మరియు అన్నమయ్య జిల్లాల నుండి ఫుల్ చేయబడుచున్నవి అని తెలిపారు. అదేవిధంగా యాగంటి, భోగేశ్వరం, అహోబిలం పలు క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మనం 90 బస్సులు మన జిల్లాకి తెచ్చుకుంటున్నాం కూలింగ్ కోసం అన్నమాట. ప్రయాణికులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, నంద్యాల జిల్లాలో శైవక్షేత్రాలు, ప్రసిద్ధమైన శైవక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా శ్రీశైలం, మనకి బంగాంపల్లిలో యాగంటి, అలాగే నంద్యాలలో మహానంది, ఓంకారం, ఇంకా మనకి కోయిలకుంట్ల దగ్గర నైనాలప్ప, ఈ విధంగా మన దగ్గర చాలా శివక్షేత్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు శివరాత్రి మనకి 26వ తేదీన ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ మన శివరాత్రికి శ్రీశైలంకు మనకి దాదాపు 47,000 మంది ప్రయాణికులు శ్రీశైలం ఇచ్చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మనం ప్రయాణికులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ 156 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. కంటిన్యూస్ దాదాపు 1 వీక్ వరకు ఆపరేట్ చేశాము. ఈసారి మనము బస్సుల సంఖ్య పెంచి 180 బస్సులు మనం ప్లాన్ చేశాము. సో శ్రీశైలంకే కాకుండా శ్రీశైలంలో మరి బస్సులు ప్లానింగ్, స్పెషల్ బస్సులు ఆల్రెడీ మనము వెంకటాపురంకి ఇప్పుడే ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాము. సో శ్రీశైలం కూడా ట్రాఫిక్ ని బట్టి రోజు ప్రతి డిపో నుంచి 2-3 బస్సులు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ బస్సెస్ అన్ని కూడా 24వ తేదీ నుంచి మనము చాలా పెద్ద సంఖ్యలో మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రికి శ్రీశైలంలో ఇంకా మెయింటెనెన్స్ గురించి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి దాదాపు 120 మంది సిబ్బందితోటి, తర్వాత ఒక 10 మంది ఆఫీసర్స్ తోటి, పెద్ద టీమ్ తోటి అక్కడ మెయింటెనెన్స్ ప్లస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. బస్సులు ఏదైనా పొరపాటున ఏదైనా ఫెయిల్ అయితే కూడా వెంటనే అటెన్షన్ కొరకు రిలీఫ్ క్యాంప్స్ 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం బస్ స్టేషన్, హటకేశ్వరం మరియు దోర్నాల పాయింట్. సో ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వారు అటెండ్ చేయడం జరుగుతుంది. వీటికి మొబైల్ రిలీఫ్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు వీటికి. సో శ్రీశైలమే కాకుండా మన దగ్గర ఇంకా మహానంది అవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనము బస్సెస్ ప్లానింగ్ చేయడం జరిగింది. సో మహానందికి మనము 25 బస్సెస్
మనము ఆపరేట్ చేస్తున్నాము. ఓంకారానికి 10 బస్సులు, భోగేశ్వరానికి 3 బస్సులు. సో మహానందికి మనం ఉదయం పండగ రోజు ఉదయం 4 నుంచే మనకి బస్సెస్ ఆపరేషన్ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది కాబట్టి ప్రయాణికులు వస్తుంటాయి కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉన్న రూట్ కాబట్టి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సెస్ లోనే ప్రయాణించాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఆత్మకూరు డిపో పరిధిలో కూడా రుద్రకోడును, సంగమేశ్వరము, కొలను భారతి కూడా టెంపుల్స్ ఉన్నాయి. వీటికి కూడా మనము స్పెషల్ బస్సెస్, రుద్రకోడుకి 5 బస్సెస్, అలాగే సంగమేశ్వరంకి 5 బస్సెస్, కొలను భారతికి 2 బస్సెస్ ఆపరేట్ ప్లాన్ చేసి చేయడం జరిగింది. నందికొట్కు డిపో ద్వారా భోగేశ్వరానికి 2 బస్సులు, అలాగే బనగానపల్లిలో యాగంటి అనేది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, దానికి కూడా 10 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. డోన్ డిపోలో బ్రహ్మగుండం అనేది ఒకటి ఉంది, సో అక్కడ కూడా ఒక 14 బస్సులు ప్లాన్ చేశాము. అలాగే కోయలకుంట్ల డిపోలో కూడా 6 బస్సులు నయనాలప్ప పుణ్యక్షేత్రానికి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ నుంచి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ బస్సెస్ లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా, రైతు సంఘాల భగ్గుమన్నాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైల ప్రాజెక్టు అనుబంధం తెగిపోయినప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు శ్రీశైల ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి. కానీ అధికార పార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తుంగలో తొక్కి విజయవాడలో ఏర్పాటు చేయడానికి పూనుకుంటే ఇదేమని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కేసులకు భయపడి నోరు మూసుకుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆరోపిస్తుంది. 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, రైతుల సంఘాలు విజయవాడ వేదికగా కర్నూలులోనే కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారని, నేడు అదే తెలుగుదేశం పార్టీ అధికార పీఠం ఎక్కగానే మాట మార్చి విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఆ పార్టీ నైతిక విలువలకు తిలోదాలకు ఇచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, 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 యాజమాన్య బోర్డు కార్యాలయం, కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం. రాయలసీమ సమాజం ఐక్యత, రాయలసీమ సమాజం ఐక్యత, రాయలసీమ సమాజ 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 ఐక్యత. టీఆర్ఎస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అరుచుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నారయ్యా? ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, వెనుకబడిన ప్రాంతం ప్రజలను మోసం వస్తున్నారు. ఇక్కడ ఉన్న పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమి గాని లేదా ప్రతిపక్షం గాని తేలుకుట్టిన దొంగల్లాగా, ఎందుకు తేలుకుట్టిన దొంగల్లాగా అరుస్తే, నీళ్లు తీసుకోపోవద్దని అరుస్తే వాళ్ళకు తెలంగాణలో పుట్టగతులు ఉన్నామని చెప్పి ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం గాని బీజేపీ పార్టీ గాని తెలంగాణలో స్థానం ఏర్పరచుకోవాలి, రాజకీయం కావాలని చెప్పి చేసుకుంటున్న ఒక విధంగా కనపడుతుంటే, జగన్ రెడ్డి గారు ఆయన కేసులకు బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నా ఆయన తెలుగుడ్లు దొంగలాగా మాట్లాడుకుని ఉన్నాడు. అందుకనే రాయలసీమకు మోసం చేయడం కోసం, రాయలసీమ నీటిని ఎత్తుకొని పోవడం కోసం, మహబూబ్ నగర్ కి చెందాల్సిన నీళ్లు ఎత్తుకోవడం కోసం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నీళ్లు ఎత్తుకోవడం కోసం, నెల్లూరుకు రావాల్సిన నీళ్లు ఎత్తుకోవడం కోసం గత ప్రభుత్వం విశాఖపట్నం అనేది ఈ రోజు సముద్రంలో నీళ్లు కట్టే చోట విజయవాడలో అంటుంటే మనం చూస్తూ కూర్చుందామా? ఇది ఎంత మాత్రం పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ నెల 25వ తారీఖున ఒక పెద్ద ర్యాలీ నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా విజ్ఞప్తితో వేగరించాలి. మీరు అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం భూములు పోగొట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రాజెక్టులు కట్టారు, ఆ ప్రాజెక్టులకు నీళ్లు రావాలన్నా, మా ప్రాంతానికి నీళ్లు రావాలన్నా నంద్యాల కూడా ఎండ కట్టారు 2015-16లో. అలాంటి పరిస్థితి వస్తుంది. కేఆర్ఎంపీ కార్యాలయాన్ని తీసుకుని ఎక్కడో పెడితే తాగడానికి నీళ్లు ఉండవు. మా పోలీసులు ఇక్కడ ఉన్నాడు, రేపు పొద్దున నీకు నీళ్లు తాగడానికి నీళ్లు ఉండవన్నా. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ కూర్చొని సాహిబ్ భాష మాట్లాడుతున్నారు. इधर आओ भैया, आपको पीने के पानी भी नहीं मिलते, आप उधर बैठ के फोन पे बात कर रहे हैं, हमारा बिजनेस चल रहा है बोल के. क्या देखते नहीं देखते क्या हो रहा है? చూస్తారా లేదా? ఆలోచిస్తారా లేదా? ఇంత మందబుద్ధిగా ఉంటే
ఇంత తెలివిజంతనంగా ఉంటే రాయలసీమ సమాజాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఒకడే. వీళ్ళు చేస్తున్న సందర్భంలో దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక కీలకమైన అంశాన్ని చెప్తున్నా. ఈరోజు 2014 ముందున్న రాజకీయ నాయకులు వేరే, 2014 తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు వేరే. ఈ రోజు ప్రజాప్రతినిధులంతా కూడా పార్టీలకు కట్టు బానిసలయ్యారు. ఎందుకయ్యారు? వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు వాళ్ళ నిధులు ఇస్తున్నారు, వాళ్ళ పార్టీ ఫండ్ ఇస్తున్నారు, వాళ్ళని కట్టేసుకున్నారు కట్టు బానిసల్లాగా. ఇంత అన్యాయం జరుగుతున్నా తెలిసిన మాట్లాడని ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఉద్యమకారులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకులు ఉన్నారు, రాయలసీమ ముద్దు బిడ్డలని చెప్పుకుంటున్నారు, చిలక పలుకులు పలుకుతున్నారు. కేఆర్ఎంబి గురించి మాట్లాడరు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే దాని మీద మాట్లాడరు, ఈ ప్రాజెక్టులు కట్టాలి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాల గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు బానిస బతుకులు బతుకుతున్నారు. ఈ రోజు సిగ్గు ఈ రోజు బానిస బతుకుతుంటే దాన్ని ఎదిరించాల్సింది ప్రజలు మాత్రమే. ఈ రోజు వాళ్ళు ఒక బానిసగా కట్టుబడిపోయారు 10 కోట్ల 20 కోట్ల తీసుకొని. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు రాసిన ఉత్తరాన్ని చదువుతున్నారు వాళ్ళు ప్రెస్ మీడియాలో, లేదా వాళ్ళ సరిపోని నాయకుడు తిడుతున్నారు, లేదా వాళ్ళ అధినాయకుడిని పొగుడుతున్నారు. కానీ కీలకమైన అంశాలు మాట్లాడకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు కట్టు బానిసలు కాదనుకుంటే, మీకు ఏమాత్రం చీము నెత్తులు ఉంటే రేపు 25వ తారీఖు జరిగే ర్యాలీలో మీరు పాల్గొనాలని చెప్పి మేము బహిరంగంగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాల హజరత్ తిక్కస్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లోని వెలిసిన శ్రీ హజరత్ తిక్కస్వామి ఉరుసు తిరునాలు మహోత్సవ సందర్భంగా 20 సంవత్సరాల నుంచి గౌండ కార్మికులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌండ కార్మికుల సంఘం నాయకులు అధ్యక్షుడు ఓబులేసు యూనియన్ ద్వారా కార్మికులు ఏ అవసరం వచ్చినా అండదండగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ కార్మికులకే కాకుండా ఎవరికైనా ఆపదలు ఉన్నారంటే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా తిక్కస్వామి ఉరుసు తిరణాలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు అధ్యక్షుడు ఓబులేసు మాట్లాడుతూ శ్రీ హజరత్ తిక్కస్వామి ఉరుసు తిరణాలు మహోత్సవంలో గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, గౌండ కార్మికుల ద్వారా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా అన్నదానం కార్యక్రమం కాకుండా మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఏ అవసరం వచ్చినా గౌడ కార్మికులు సంఘము అండగా ఉంటుందని తెలిపారు. కొంచెం తిక్కస్వామి దర్గా సందర్భంగా మా తాపీ పనివారి సంఘస్థులము ఒక యూనియన్ గా ఏర్పడి గత 20 సంవత్సరాల నుంచి మేము గతం నుంచి కొద్దిగా మేము అన్నదాన నంద్యాల శివాలయంలో రక్త పింజరి కలకలం. నంద్యాల శ్రీరామ థియేటర్ సమీపంలో ఉన్న శివాలయంలో రక్త పింజరి కలకలం రేపింది. రక్త పింజరిని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ స్నాచర్ మోహన్ కు స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నాచర్ మోహన్ రక్త పింజరిని పట్టుకుని సంచిలో బంధించి అడవిలో వదిలేశాడు.
నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా వెంకటదాస్ బాధ్యతలు స్వీకరించారు. పలువురు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన కమిషనర్ నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో కమిషనర్ విధులు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా గతంలో ఎన్నికల సందర్భంగా బదిలీ కావడం జరిగిందని, అనంతరం మంత్రి ఫారూక్ సహకారంతో నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, పట్టణంలో ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని, సచివాలయ సిబ్బంది కూడా విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఏ అవసరం వచ్చినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. మీకు గతంలో కూడా ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి వెళ్ళాను. అంతకుముందు బిఫోర్ ఎలక్షన్స్ ముందు నన్ను మాచర్ల కమిషనర్ చేయడం వల్ల అక్కడికి ఎలక్షన్స్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ ఎలక్షన్స్ అన్నీ అయిపోయి చేసుకున్న తర్వాత మరలా మినిస్టర్ గారి సహకారంతో మరలా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరితో కలిసి కోఆర్డినేషన్ పని చేసుకుంటూ మనకు ఎక్కడైతే ముఖ్యంగా చిన్న సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా పరిష్కరించడానికి కమిషనర్ గారితో పాటు కోఆర్డినేట్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సచివాలయ ఎంప్లాయీస్కి తెలియజేస్తామంటే ఇప్పుడు మనకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారక తిరుమల ఆలయ తరపున ఈవో సత్యనారాయణమూర్తి దంపతులు, అర్చకులు, వేద పండితులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారక తిరుమల ఈవో సత్యనారాయణమూర్తి దంపతులకు, సిబ్బందికి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించారు. అర్చక స్వాములు లడ్డు ప్రసాదములు అందించగా వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలు ఇచ్చి దీవించారు.
నంద్యాల పట్టణంలో స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని ఇది నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ షాప్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మారవాడి హటావో నంద్యాలకు బచావో నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రజలు కూడా లోకల్ వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ చార్మినార్ ట్రేడర్ నందు ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను అని జిల్లా అధ్యక్షులుగా రామశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా రఫీవుల్లా ఖాన్, ఫారూక్, ఉపాధ్యక్షులుగా వెంకట గురుకృష్ణ, కార్యదర్శిగా ఇమ్రాన్ ఖాన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ షాప్ సభ్యులను ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, దీనిపై చాలా మంది జీవనోపాధి పొందుతున్నారని, ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ వ్యాపారంలో కూడా దూరి మాకు నష్టాలు కలగజేస్తూ వ్యాపారాలు చేస్తున్నారని, వారి వ్యాపారాలు వారు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమ వ్యాపారాలు నందు ప్రవేశించరాదన్నారు. షాప్ తరఫున అందరం తరఫు నుంచి నేను దాని అందరూ అసోసియేషన్ నంద్యాల ప్రజలకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇన్ని రోజులు మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడినటువంటి మీ అందరికీ మా శుభాకాంక్షలు. ముందు ముందు కూడా మీరు మాకు మొదటి నుంచి ఏ విధంగా సంప్రదిస్తున్నారో అదే విధంగా సంప్రదించి ఇప్పుడు ఎవరైతే గత సంవత్సరం ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చి మీకు వ్యాపారం మేము తక్కువ ఇస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే వాళ్ళను మీరు కూడా ఆలోచించి మమ్మల్ని లోకల్ వాళ్ళను అంటే స్థానికులను మీరు ప్రోత్సహించి మమ్మల్ని ముందుగా ఇంకా ముందుకు నడిపిస్తారని చెప్పేసి మా వ్యాపార అభివృద్ధికి మీరు తోడ్పడతారని, ప్రోత్సహిస్తారని నంద్యాల ప్రజలకు, పట్టణ ప్రజలకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు మేము కోరుచున్నాము. మరియు శానిటరీ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో సభ్యులతో కలిసి ఈ దినమున అనగా అందరం సమావేశమై ఈ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ప్లంబింగ్ శానిటరీ సమస్యల గురించి ఈ రోజు చర్చించడం జరిగింది. సభ్యులు తమకు సంబంధించిన సమస్యల గురించి రాసుకొని పరిష్కరించుకునేందుకు ఈ విధంగా ఈ రోజు అందరం కలిసి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని, 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను వెంటనే విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండవ రోజు సివిల్ సప్లై గార్డెన్ హమాలీ కార్మికుల ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గోపాల్, స్వాములతో పాటు మరో 35 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, యూనియన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్న నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీలు నిధులను విడుదల చేయకపోవడం, హమాలీ కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రేయింబవలు కష్టపడుతున్న కూలీల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని, అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల పట్ల కడుపు నింపాల్సిన ప్రభుత్వం కడుపు మాడుస్తుందని పని చేయండి అని
నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా ఉండడం సరైంది కాదని ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 31 నాటికి కూలీ రేట్లు ముగియడం జరిగింది. ఆ తర్వాత కూలీ రేట్లు పెంచాలా అగ్రిమెంట్ ప్రకారము ఇంతవరకు 13 నెలలు కావస్తుంది. ఇంతవరకు కూలీ రేట్లు పెంచడము లేదు. ప్రభుత్వం ఇంతవరకు మా గురించి ఆలోచన లేదు. ఇప్పటికైనా కానీ కూలీ రేట్లు పెంచి హమాలి కార్మికులకు మంచి చేయాలని చెప్తున్నాము. ఒకవేళ పెంచలేకపోతే మార్చి 7వ తారీఖు చలో విజయవాడ ఎండి ఆఫీసు ముట్టడికి రెడీగా ఉండామని చెప్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికుల కూలీ రేట్లు గత 13 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా హమాలీ కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి రేయింబవళ్ళు కష్టపడి బియ్యం సరఫరా అందించడంలో వాళ్ళు కృషి ఎంతో ఎనలేనిది. అటువంటి కార్మికుల కడుపులో కొట్టేటువంటి విధానాలను ఇప్పటి వరకు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరానంటాయి. 2వ రోజు బ్రహ్మాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహన దిశలై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల ఆలయం విద్యుత్ దీపకాంతలతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో అవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్లగా రాజగోపురం గుండా భృంగి వాహన దిశలైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా భాజ భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పూర్వ వీధిలో విహరించేందుకు భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా వివిధ శైవ క్షేత్రాలకు నంద్యాల జిల్లా నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు. కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు. రాయలసీమకు ఉరితాడే. నంద్యాల హజరత్ తిక్క స్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం. నంద్యాల శివాలయంలో రక్త పింఛరీ కలకలం. నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా వెంకటదాస్ బాధ్యతలు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాల సమర్పణ. నంద్యాల పట్టణంలో స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని ఇది నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ షాప్ అసోసియేషన్ సభ్యులు
సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు నిధులను విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సిఐటియు శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజు భృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. వార్తలు ఇంతతో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.